సార్ ముందుగా మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే మా ఏజ్ అప్పుడు మేము గనుక ఉండుంటే ఈ సినిమాని అప్పుడే ఇంకా బాగా హిట్ చేసేవాళ్ళం. తర్వాత మేము టీవీలో చూసి హిట్ చేసాం సార్. అసలు ఎప్పుడొచ్చింది సార్ మళ్ళా రిలీజ్ చేద్దామని? ఇది అంటే ఒక 3 సంవత్సరాలుగా చాలామంది అడుగుతున్నారు. మాకు రైట్స్ ఇవ్వండి సార్ మళ్ళీ రిలీజ్ చేసుకుంటామని. మేమనుకున్నది ఏంటంటే ఎవరికో ఏదో ఇచ్చేస్తే అట్లాగే రిలీజ్ చేసేస్తాం. అలా కాకుండా దీని మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఒకటి. తర్వాత యంగర్ జనరేషన్ అందరూ కూడా దీన్ని టీవీల్లోనో, వీడియోల్లోనో ఎక్కడో చూస్తూనే వచ్చారు. దీన్ని బిగ్ స్క్రీన్ మీద చూడలేకపోయాం అనేటటువంటి ఆలోచన కూడా చాలామందికి ఉంది. అలాంటి వాళ్ళందరికీ కూడా కోరిక తీర్చినట్టు ఉండాలి అంటే ఈ సినిమాని వాళ్ళున్న టెక్నాలజీకి అప్గ్రేడ్ చేయకుండా రిలీజ్ చేస్తే బాగుంటుంది. పాత సినిమా లాగానే ఉంటుంది. రంగులు వెలిసిపోయినట్టు అయ్యి వాళ్ళ పాత మాయబజార్ లాంటి పాత సినిమా కూడా చూస్తే వాళ్ళ ఇది ఉండదు. అందుకని దీన్ని బాగా కేర్ తీసుకొని మా ప్రియాంక అని మా కిషోర్ గారు అమ్మాయి, తను బాగా నాలెడ్జ్ ఉన్న అమ్మాయి, అమెరికాలో సినిమా టెక్నాలజీ మీద బోల్డంత కోర్సులు చేసిన అమ్మాయి, అందరూ కూడా దీన్ని కేర్ తీసుకొని ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళు కూడా వీళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళకి మాకున్న సంబంధ బాంధవ్యాల మూలంగా కానీ వాళ్ళు కూడా కమిటెడ్గా చేశారు. వాళ్ళు వెళ్ళి చూస్తే ఇప్పుడే రీసెంట్గా తీసిన మోడర్న్ సినిమా అలాగే ఉంటుంది తప్ప పాత సినిమా అనే ఫీలింగ్ రాదు. సార్ మరి ఇప్పుడు రిలీజ్‌లో కొంచెం కట్ చేస్తున్నారు సార్. అంటే కొంచెం ట్రిమ్ చేసి కట్ చేస్తున్నారు. దీంట్లో ఏమన్నా ట్రిమ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? సేమ్ అయ్యేం లేదండి, యాజ్ ఇట్ ఈస్గా. ఎందుకంటే ఎక్కడ ఒక్క సీన్ కూడా తీయడానికి వీల్లేదు, అంత టైట్గా చేసేది ఏదో బిగినింగ్లోనే చేశాను తప్ప ఇవాళ కొత్తగా అవుతుంది. సార్ అదే కలేజా కూడా సేమ్ అలాగే అప్పుడే అంత సక్సెస్ రాలేదు. తర్వాత టీవీలో బోల్డ్ సక్సెస్ వచ్చింది. ఓపెనింగ్సే 3 కోట్లు వచ్చింది సార్. దీనికి ఏమన్నా ఒక నెంబర్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్స్పెక్ట్ ఏం చేయట్లేదు, డెఫినెట్గా మంచి వస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో చాలామంది చూడాలనుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ అతడిలో ఇదండి, అతడిలో ఈ డైలాగ్ ఇదండి, అతడిలో ఈ కామెడీ సీన్లు అండి, అతడిలో ఈ ఫైట్ అద్భుతం అండి, ఇట్లా చెప్తూ ఉంటారు. అది చాలామంది బిగ్ స్క్రీన్ మీద చూడలేదు. అది చిన్న స్క్రీన్ మీద చూస్తే ఉన్న ఇంపాక్ట్ కంటే కూడా బిగ్ స్క్రీన్లో చూస్తే వచ్చే ఇంపాక్ట్ ఎగురు కాబట్టి డెఫినెట్గా బాగా సక్సెస్ అవుతుంది. మా ఏజ్ వాళ్ళందరూ మిస్ అయ్యారు సార్. ఆ బ్రహ్మానందం గారి కామెడీ కావచ్చు, ఆడు మగాడ్రా బుజ్జి, అరే ఆపండ్రా. మీకు నచ్చిన డైలాగ్ అంటే ఏం చెప్తారు? ఆడు మగాడ్రా. థ్యాంక్ యూ సార్.